హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. గజ్జికాయలు చేసుకుందామండి ఈరోజు. అప్పడమంతా 10 కేజీలండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ మైదా పిండి కలిపేసుకుని, బొంబాయి రవ్వ వేసుకుని, కొంచెం నూనె వేసుకుని ముద్దలా కలిపేసుకుందామండి, చపాతీ ముద్దలాగా. ఇలా చపాతీలన్నీ రుద్దేసుకుందాం. ఇలాగా ఈ పొడి వేసుకుని గజ్జికాయ బల మీద చపాతీ వేసుకుని ఇలా నొక్కేసుకుందామండి. చూడండి, చపాతీ వేసేసుకుని ఇలా ఫిలప్ చేసేసి ఫుల్గా వాటర్ వేసి నొక్కేసుకుని గట్టిగా నొక్కేసి ఇలా పేస్ట్ అంతా తీసేద్దాం. చాలా చాలా టేస్టీ అండి, చాలా బలం కూడా. డ్రై ఫ్రూట్సేనండి ఇవన్నీ కూడా. ఆయిల్ పెట్టేసుకుందామండి. సన్ఫ్లవర్ ఆయిల్ పెట్టుకుందాము. వేడిశనగ నూనె పెట్టుకోకూడదండి, కోకోనట్ ఆయిల్ పెట్టుకోకూడదు. హెల్త్కి చాలా చాలా మంచిది సన్ఫ్లవర్. ఇలా పిండి వంటలకి సన్ఫ్లవరే వాడాలి. వేడిశనగ గింజలు అన్నీ ఇందులో ఉన్నాయండి. అన్నీ 10 కేజీలు 10 కేజీలండి మొత్తం కలిపి. అన్నీ 1 కేజీ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పొడవు ఇలా మిక్సీకి అది పట్టేసుకుని దోరగా వేపేసుకుని మిక్సీకి పట్టేసుకోవాలి. పంచదార బెల్లము వేసుకుని కలిపేసుకోవాలి. చూడండి, ఫుల్గా చేసేసుకున్నాం. రోజుకొకటి తింటే హెల్త్కి చాలా చాలా మంచిది. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. బామ్మలు కూడా లొట్టలేసుకుంటా తింటారండి. డ్రై ఫ్రూట్సే కదా లోపడంతానే, చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా చాలా బలం అండి హెల్త్కి. తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అంటూ సూపర్. నా వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో చెప్పండి. ఏ ఊర్లో వాళ్ళు చూస్తున్నారో చెప్పండి. లైక్ చేయకపోయినా పర్లేదు. బాయ్ బాయ్.